విజయవాడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య రాజకీయ నాయకులు, మంత్రిగార్లు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో బీసీ సముదాయం కోసం కీలకమైన నిర్ణయాలు, డిమాండ్లు, అభ్యర్థనలు చర్చించబడ్డాయి. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి ఎస్. సవితమ్మ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీపల్లా శ్రీనివాసరావు, రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గార్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు దివిటి పద్మయాదవ్, బీసీ సంఘం నేతలు మరియు కార్యకర్తలు పాల్గొని బీసీ సమాజం అభ్యర్థనలు సమగ్రంగా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశాలు: బీసీలకు ఉన్నతమైన పదవులు, కీలక స్థానాలు కల్పించడం ద్వారా వారిని రాజకీయ, సామాజికంగా సాధికారత కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 42% కేటాయింపు అమలు చేయడం, బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టడం, తద్వారా వారిని అన్ని విధాలా రక్షించడం, బీసీ మహిళలకు సబ్కోట్ల కింద అదనపు స్థానాలు కల్పించడం, రాజకీయ రంగంలో మహిళలకు ప్రత్యేకమైన పదవులు ఇచ్చి వారిలో లీడర్షిప్ పెంపొందించడం. సభలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయడం ద్వారా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను బలోపేతం చేయవచ్చు. ప్రత్యేకించి మహిళలకు అదనపు కోటాలు, పదవులు ఇచ్చి సాధికారత కల్పించడం అత్యంత అవసరం అని తెలిపారు. ఈ సమావేశంలో రూపొందించిన వినతిపత్రం సంబంధిత మంత్రి గార్లకు సమర్పించబడింది. బీసీ సంఘం నాయకులు ఈ అంశాలపై త్వరితమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ సమావేశం బీసీ సమాజం కోసం చర్చించిన ప్రధాన చట్టాలు, కోటాలు, పదవుల సాధికారత వంటి అంశాలలో ఒక ముఖ్య మైలురాయిగా గుర్తించబడింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, రాజకీయ నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను అన్నమయ్య జిల్లా రాయచోటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలను. నా పేరు దివిటి పద్మ యాదవ్. డాక్టర్ లాకా వెంగళరావు సార్ గారి ఆధ్వర్యంలో నన్ను అన్నమయ్య జిల్లాకు అధ్యక్షురాలుగా నియమించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు, ఈ రోజంటూ లేకుండా బీసీల కోసం కృషి చేస్తున్నాము. ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు దాదాపు 2000 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. బీసీలలో చైతన్యం వస్తా ఉంది, బీసీలందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గా రాజకీయ నాయకుల గుండెలు దడగొట్టింది. ఏ మీటింగ్ పెట్టినా ముందు బీసీ వాటే వస్తారు.